సాధారణంగా సమయాన్ని ఆదా చేసుకోవడానికో లేదా అత్యవసర పనుల మీద వెళ్ళడానికో విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ప్రయాణం కాస్ట్లీ అయినా త్వరగా పని పూర్తవ్వాలని విమానాల్లో వెళ్తుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో విమాన ప్రయాణం అంటేనే సామాన్యులకు ఒక పెద్ద సవాల్గా మారింది. ఇండిగో వంటి అగ్రశ్రేణి సంస్థల విమానాలు సాంకేతిక కారణాలతో వేల సంఖ్యలో రద్దు కావడం చూస్తూనే ఉన్నాం. అకస్మాత్తుగా పెరిగిన టికెట్ ధరలు ఒకవైపు, గంటల తరబడి విమానాల జాప్యం మరోవైపు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. విమానాశ్రయాల్లో గంటల కొద్దీ వేచి చూడలేక, కనీస సమాచారం లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఈ సమస్య కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసుల నిర్వహణలో తీవ్ర లోపాలు కనిపిస్తున్నాయి. రన్వేల మీద విమానాలు గంటల కొద్దీ నిలిచిపోవడం ఇప్పుడు ఒక సాధారణ విషయంగా మారిపోయింది. ప్రయాణికులు తమ సీట్లలో కూర్చున్న తర్వాత కూడా విమానం కదలకపోవడం, ఏసీలు సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు వారి ఓపికను పరీక్షిస్తున్నాయి. విమాన సంస్థల నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు మానసిక క్షోభకు గురవడమే కాకుండా వారి ముఖ్యమైన పనులన్నీ వాయిదా పడుతున్నాయి. తాజాగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చోటు చేసుకున్న ఒక ఘటన విమానయాన రంగంలో ఉన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఎయిర్ కాంగోకు చెందిన ఒక విమానంలో ప్రయాణికులంతా ఎక్కిన తర్వాత కూడా అది రన్వే పైనే నిలిచిపోయింది. గంటలు గడుస్తున్నా విమానం కదలకపోవడంతో విసుగు చెందిన ప్రయాణికులు నరకం అనుభవించారు. చివరికి వారి సహనం నశించి ఊహించని పని చేశారు. విమానం తలుపులు తెరిచి దాదాపు 6 అడుగుల ఎత్తు నుండి ఒకరి సాయంతో ఒకరు కిందకు దూకేశారు. గాయాలకు తెగించి వారు చేసిన ఈ పనిని అక్కడున్న కొందరు వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్గా మారింది. సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విమాన సంస్థల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రయాణం అంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు కామెంట్ చేస్తుంటే, ఇలాంటి పరిస్థితులు ఇండియాలోనే కాదు ప్రపంచమంతా ఉన్నాయని అర్థమవుతోందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విమానం చిన్నది కాబట్టి దూకిన వారికి గాయాలు కాలేదని, అదే పెద్ద విమానం అయితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విమానయాన సంస్థలు తమ సేవల్లో నాణ్యతను పెంచి ప్రయాణికులకు సురక్షితమైన, సకాలంలో ప్రయాణాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు సామాన్య ప్రజలు.